పుష్పది రైజ్ పుష్పది రూలింగ్ ఈ రెండు పార్ట్స్ అనేది తెలుగు సినిమా దమ్ము అని దేశమంతా చాటి చెప్పింది. తెలుగు నేల మీదనే కాకుండా యావత్ భారతాన్ని ఏలేస్తున్నాడు పుష్పరాజ్. రికార్డుల మోత మోగిస్తూ అభిమానుల గుండెల్లో అల్లు అర్జున్ అల్లుకుపోతున్న సమయంలో టాలీవుడ్ అంతా షేక్ అయ్యే ఘటన చోటు చేసుకుంది. భారతదేశంలోనే టాలీవుడ్ అంటే తగ్గేదేలే అనేటంత స్థాయికి చేర్చేశాడు బన్నీ. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు ద్వారా తన స్టామినా నిరూపించుకున్నాడు. ఐకాన్ స్టార్ అంటే ఏంటో దేశానికి చూపించాడు. పుష్ప రెండు పార్ట్స్ తో సూపర్ సక్సెస్ కొట్టేసి తెలుగు వారి గౌరవాన్ని నిలపడంలో తన మార్కు చూపించాడు. పుష్ప 1 సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తుంటే కొందరు ఏదో ఆషామాషిగా చూశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టగానే అదో గాలివాటంలా భావించారు. కానీ అది అల్లు అర్జున్ స్టామినా చాటుతోందని, ఐకాన్ స్టార్ చరిస్మా చూపిస్తుందని వాళ్ళందరికీ పుష్ప ద రూల్ తో గానీ అర్థం కాలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఎక్కడైనా గానీ ఏ వుడ్ అయినా గానీ తేడా లేకుండా ఇప్పుడు అల్లు అర్జున్ పేరు మార్మ్రోగేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమా కేవలం స్మగ్లింగ్ గురించే అనుకుంటే పొరపాటు. ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి. ఎన్నో భావోద్వేగాలతో కూడిన క్యారెక్టర్ ఉంది. అందుకే పుష్పరాజ్ ని దేశమంతా కూడా ప్రేమించింది. తెలుగు బిడ్డ ఎక్కడో పట్నా వెళ్లి ప్రమోషన్ ఈవెంట్ పెడితే లక్షల మంది తరలి రావడం ఎవరైనా ఊహించారా? తెలుగు నేల మీద కాదు, హిందీ బెల్ట్ లో కూడా ఎక్కడికెళ్లినా అల్లు అర్జున్ స్టార్ దమ్ము ఏంటో పుష్పరాజ్ నిరూపించాడు. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. వందల కోట్లు వెచ్చించి ఉభయ రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు లెక్కబెట్టుకోవడం కాకుండా దేశం నలుమూలల జనాదరణ కొల్లగొట్టడం అంటే ఏంటో చూపించాడు. తెలుగు సినిమా మీద అందరి దృష్టి మరల్చేలా చేశాడు. భవిష్యత్తులో టాలీవుడ్ తడాఖాను దేశమంతా చాటేందుకు అవసరమైన పునాది వేసేశాడు. ఇంతటి ఘనతను తెలుగు గడ్డకు తీసుకొచ్చింది బన్నీ టాలెంట్. మల్లు అర్జున్ అంటూ ఎక్కడో ముద్రపడినా ఇప్పుడు విశాల భారతదేశం అంతటా ఒక్కటే పేరు వినిపించాలన్నంతగా అల్లు అర్జున్ విజృంభణ చూపించాడు. అంతటి విజయం సాధించిన వేళ అల్లు అర్జున్ కి అండగా నిలవాల్సిన తెలుగు నేల మీద ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయో అందరూ గమనిస్తున్నారు. ఇంతటి కీర్తిని తెలుగు సినీ రంగానికి తీసుకొచ్చిన నటుడిని గౌరవించాల్సిన దశలో కలిగిస్తున్న ఆటంకాలను దేశం చూస్తోంది. తెలుగువారి స్టామినా దేశానికి రుచి చూపించిన వాళ్లకు లభించాల్సిన ఆదరణ ఎంతవరకు దక్కుతుందన్నది పరిశీలిస్తోంది. కాబట్టి ఆయన విషయంలో మరోసారి పునరాలోచన చేయడం అవసరం. అల్లు అర్జున్ వంటి తెలుగు కీర్తి పతాకాన్ని దానికి తగ్గట్టుగా గౌరవించాల్సిన ఆవశ్యం కనిపిస్తోంది. పుష్పది రైజ్ పుష్పది రూలింగ్ ఈ రెండు పార్ట్స్ అనేది తెలుగు సినిమా దమ్ము అని దేశమంతా చాటి చెప్పింది. తెలుగు నేల మీదనే కాకుండా యావత్ భారతాన్ని ఏలేస్తున్నాడు పుష్పరాజ్. రికార్డుల మోత మోగిస్తూ అభిమానుల గుండెల్లో అల్లు అర్జున్ అల్లుకుపోతున్న సమయంలో టాలీవుడ్ అంతా షేక్ అయ్యే ఘటన చోటు చేసుకుంది. భారతదేశంలోనే టాలీవుడ్ అంటే తగ్గేదేలే అనేటంత స్థాయికి చేర్చేశాడు బన్నీ. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు ద్వారా తన స్టామినా నిరూపించుకున్నాడు. ఐకాన్ స్టార్ అంటే ఏంటో దేశానికి చూపించాడు. పుష్ప రెండు పార్ట్స్ తో సూపర్ సక్సెస్ కొట్టేసి తెలుగు వారి గౌరవాన్ని నిలపడంలో తన మార్కు చూపించాడు. పుష్ప 1 సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తుంటే కొందరు ఏదో ఆషామాషిగా చూశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టగానే అదో గాలివాటంలా భావించారు. కానీ అది అల్లు అర్జున్ స్టామినా చాటుతోందని, ఐకాన్ స్టార్ చరిస్మా చూపిస్తుందని వాళ్ళందరికీ పుష్ప ద రూల్ తో గానీ అర్థం కాలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఎక్కడైనా గానీ ఏ వుడ్ అయినా గానీ తేడా లేకుండా ఇప్పుడు అల్లు అర్జున్ పేరు మార్మ్రోగేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమా కేవలం స్మగ్లింగ్ గురించే అనుకుంటే పొరపాటు. ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి. ఎన్నో భావోద్వేగాలతో కూడిన క్యారెక్టర్ ఉంది. అందుకే పుష్పరాజ్ ని దేశమంతా కూడా ప్రేమించింది. తెలుగు బిడ్డ ఎక్కడో పట్నా వెళ్లి ప్రమోషన్ ఈవెంట్ పెడితే లక్షల మంది తరలి రావడం ఎవరైనా ఊహించారా? తెలుగు నేల మీద కాదు, హిందీ బెల్ట్ లో కూడా ఎక్కడికెళ్లినా అల్లు అర్జున్ స్టార్ దమ్ము ఏంటో పుష్పరాజ్ నిరూపించాడు.
తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 100 కోట్లు వెచ్చించి ఉభయ రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు లెక్కబెట్టుకోవడం కాకుండా దేశం నలుమూలల జనాదరణ కొల్లగొట్టడం అంటే ఏంటో చూపించాడు. తెలుగు సినిమా మీద అందరి దృష్టి మరల్చేలా చేశాడు. భవిష్యత్తులో టాలీవుడ్ తడాఖాను దేశమంతా చాటేందుకు అవసరమైన పునాది వేసేశాడు. ఇంతటి ఘనతను తెలుగు గడ్డకు తీసుకొచ్చింది బన్నీ టాలెంట్. మల్లు అర్జున్ అంటూ ఎక్కడో ముద్రపడినా ఇప్పుడు విశాల భారతదేశం అంతటా ఒక్కటే పేరు వినిపించాలన్నంతగా అల్లు అర్జున్ విజృంభణ చూపించాడు. అంతటి విజయం సాధించిన వేళ అల్లు అర్జున్ కి అండగా నిలవాల్సిన తెలుగు నేల మీద ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయో అందరూ గమనిస్తున్నారు. ఇంతటి కీర్తిని తెలుగు సినీ రంగానికి తీసుకొచ్చిన నటుడిని గౌరవించాల్సిన దశలో కలిగిస్తున్న ఆటంకాలను దేశం చూస్తోంది. తెలుగువారి స్టామినా దేశానికి రుచి చూపించిన వాళ్లకు లభించాల్సిన ఆదరణ ఎంతవరకు దక్కుతుందన్నది పరిశీలిస్తోంది. కాబట్టి ఆయన విషయంలో మరోసారి పునరాలోచన చేయడం అవసరం. అల్లు అర్జున్ వంటి తెలుగు కీర్తి పతాకాన్ని దానికి తగ్గట్టుగా గౌరవించాల్సిన ఆవశ్యం కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.